నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఇందుకు సంబంధించిన యాప్ను అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని రైతుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకొని స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. రేపటి నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు 2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతించింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మంది కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయ అధికారులు వెళ్లి వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేయనున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్లో అప్డేట్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచి వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్టు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నంబర్ రాయాలి. వాటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 2 లక్షలు దాటిన వారికి, 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాలు వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టతనిచ్చింది. అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు. చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో బదిలీల కసరత్తును అధికారులు ప్రారంభించారు. ప్రజలతో నేరుగా సంబంధాలున్న విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఒకే చోట 5 ఏళ్లు అంతకు మించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీల మార్గదర్శకాల ప్రకారం సిబ్బంది జాబితాను విద్యుత్ సంస్థలు సిద్ధం చేస్తున్నాయి. ప్రజలతో నేరుగా సంబంధాలుండే ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ 5 ఏళ్లు అంతకు మించి ఒకే చోట పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించాయి. ఏ సంస్థ పరిధిలో ఎంతమంది బదిలీ పరిధిలోకి వస్తున్నారన్న జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ఇప్పటికే ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కోలను నేరుగా ప్రజలతో సంబంధాలు లేని విభాగాలుగా సంస్థలు పరిగణించాయి. ఈ 2 సంస్థల్లో కేవలం అభ్యర్థనల మేరకే బదిలీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సాధారణ బదిలీల నిబంధనలను ట్రాన్స్కో, జెన్కో సిబ్బందికి వర్తించే అవకాశం లేదు. ఇండియా, అమెరికాలు పలు అంశాల్లో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందేందుకు ఎదురు చూస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇండియా, యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు రాజ్నాథ్ 4 రోజుల పర్యటన కోసం యుఎస్ వెళ్లారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని కార్డెరాక్ నేవల్ సర్ఫేస్ వార్ఫేర్ సెంటర్ను సందర్శించారు. అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్తో భేటీ అయ్యారు. మీటింగ్ తర్వాత రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇండియా, యుఎస్ మధ్య పెరుగుతున్న సహకారం అన్ని రంగాలను కవర్ చేస్తుందని చెప్పారు. 2 దేశాల ప్రజల మధ్య దృఢమైన సంబంధాలు, ప్రజాస్వామ్య విలువలను పెంచుకోవడంపై యుఎస్, ఇండియా కామన్ ఇంట్రెస్ట్లను గుర్తించినట్టు వెల్లడించారు. ఆస్టిన్ మాట్లాడుతూ క్రిటికల్ సప్లై చైన్ను బలోపేతం, డిఫెన్స్ సంబంధ అంశాల్లో సహకారం పెంపు ఉంటుందన్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ అనేది తమ విజన్ అని, ఇరు దేశాల మిలిటరీ మధ్య సహకారం మరింత బలంగా వృద్ధి చెందుతుందన్నారు. డిఫెన్స్, పారిశ్రామిక సంబంధాలను విస్తరిస్తున్నామని చెప్పారు. 2 దేశాలు అన్ని డొమైన్లలో కార్యాచరణ సహకారాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీ భద్రత కల్పించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని ఆస్టిన్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. గత 3 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరగడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 99,000 క్యూసెక్కులు వస్తున్నాయి.
కాగా 1,33,438 క్యూసెక్కుల నీటిని 24 గేట్లు కుడి ఎడమ కాలువల పవర్ హౌస్ ద్వారా దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 3,18,516 మీటర్లు కాగా 3,18,250 మీటర్ల నీరు ఉంది. భారీగా వరదలు వస్తుండటంతో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరో 4 రోజుల పాటు వరద అలాగే కొనసాగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి గేట్లను ఎత్తడం తగ్గించడం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు 3వ ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చర్చించేందుకు అమెరికా ఏం చేస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పాలక వర్గాన్ని ట్రంప్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బైడెన్ కాలిఫోర్నియా బీచ్లో సేద తీరుతున్నారని, కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కమలా హారిస్ నేతృత్వంలో అమెరికాకు భవిష్యత్ ఉందన్న ట్రంప్ ఆమె ప్రపంచాన్ని అణుయుద్ధం దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇటీవల తన నామినేషన్ను స్వీకరిస్తూ ఇజ్రాయెల్కు అండగా ఉంటామని కమలా హారిస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమా కమిటీ సిద్ధం చేసిన నివేదిక ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. ఓ మలయాళీ నటి చేసిన ఆరోపణలతో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు. బెంగాలీ నటి కూడా ఇలాంటి ఆరోపణలు చేయగా ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. సినిమా గురించి చర్చించడానికి వెళితే సిద్దికి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మలయాళీ నటి ఆరోపించింది. ఆ ఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆడిషన్ కోసం పిలిచి తనపై రంజిత్ బాలకృష్ణన్ అసభ్యకరంగా ప్రవర్తించారని బెంగాలీ నటి ఆరోపించారు. అటు సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పాత పంటల జాతరతో ప్రతి ఏటా చిరుధాన్యాల సాగు, వినియోగంపై అవగాహన కల్పిస్తోంది. జహీరాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సాగు చేయని ఆకుకూరల పండుగ పేరిట వేడుక నిర్వహించి పోషక విలువలపై అవగాహన కల్పించారు. పలు రకాల ఆకుకూరల ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసి వండే విధానం, అనుభవజ్ఞులు, నిపుణులతో DDS అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రతిరోజు మనకు దొరికే తోటకూర, మెంతికూర, కరివేపాకు అలాంటివి కావు. ఇవి చేళ్లలో సాగు లేకుండానే వచ్చే ఆకుకూరలు అన్నమాట. ఏవైతే కలుపు మొక్కలని తృణీకరిస్తామో అటువంటి ఆకుకూరలు మరి మన దగ్గర ఉండే గ్రామీణ మహిళలు వాళ్ళు వాటిని ఎంతో అపురూపంగా ఔషధ మొక్కలుగా, వారికి ఆహారంగా, ఎడ్లకు మేతగా, ఇలా రకరకాలుగా వారు వాటిని సేకరించి ఉపయోగించుకునేవారు. వారి తెలివి జ్ఞానాన్ని ఈ కృషి విజ్ఞాన కేంద్రం మొత్తం డాక్యుమెంట్ చేసి వాటిల్లో ఏమున్నాయి అంటే విటమిన్స్ ఏమున్నాయి, ఖనిజ లవణాలు ఏమున్నాయి అనేది అనాలిసిస్ చేసి ఆకుకూరలను ప్రాచుర్యంలోకి తేడానికి ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. హన్మకొండ జిల్లా కాజీపేటలో బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సమరశంకారావం నిర్వహించారు. బీసీ మండల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మనువడు సూరజ్ యాదవ్ హాజరయ్యారు. బీపీ మండల్ చిత్రపటానికి తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ధ్యాసం వినయ్ భాస్కర్లు నివాళులర్పించారు. బీసీల సహకారంతోనే తాను గెలిచినట్టు వెల్లడించారు. తాను ఓడిపోవాలని కోరుకున్న ఓ మంత్రి సహా ఎవరిని వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో తన పదవి పోయినా లెక్క చేయనని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. మాట్లాడుతుందంటే నేను ఇంకా పైసలన్నా కూడా స్టార్ట్ చేయలే. ఈ 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పించకపోతే భూకంపం పుట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తారు. రాసి పెట్టుకోండి. ఒక్కడు కూడా తిరగలేడు. మర్యాద కోసం చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. ఆయన మాట శిలాశాసనం అని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మాట కట్టుబడే
42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వచ్చాక ఎక్కడ అభివృద్ధి లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు గద్దలా తన్నుకుపోయారని ఆరోపించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 251 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీష్ రావు అందజేశారు. సిద్దిపేట అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుందని హరీష్ రావు ఆరోపించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విజయవాడ ఇస్కాన్ మందిరంలో కృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణంలో బృందావనం నమూనాను తయారు చేసి రాధాకృష్ణులకు ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం వైభవోపేతంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత శ్రీ జగన్నాథ స్వామికి 2000 కిలోల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. స్వామివారికి విశేష హారతులు, కీర్తనలతో పాటు 108 రకాల పిండి వంటలు అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గుజరాత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. నవ్సారీ, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. 326 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వల్సాద్లోని కంజన్పాలియా ప్రాంతంలోని ఔరంగా నదిలో చెట్టుపై చిక్కుకున్న వ్యక్తిని ఎన్ఆర్డీఎఫ్ బృందం రక్షించింది. వర్షాలకు వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన ఆయన అక్కడి పరిస్థితులపై వివరణ అడిగి తెలుసుకున్నారు. వందే భారత్ రైలుకు ఏలూరు స్టేషన్లో హాల్ట్ సౌకర్యం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కొలుసు పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు తొలిసారిగా ఆగింది. మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ రైలుకు ఘనంగా స్వాగతం పలికి పచ్చ జెండా ఊపారు. ఏలూరు జిల్లా ప్రజలు, వ్యాపారులు విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు వందే భారత్ ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి అన్నారు. తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి, ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి, ట్రేడర్స్ కి, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావడంలో కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ చాలా మెలకువగా, చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. వందే భారత్ స్టాప్ ఓవర్ ని ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫస్ట్ లోనే మాట్లాడి ఇది తీసుకొని రావడం, ఎందుకంటే మనం కూడా, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా ఏలూరు కూడా అభివృద్ధి చెందాలంటే వందే భారత్ స్టాప్ ఓవర్ వల్ల కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధిలో మనం కూడా ఒక పాలు పంచుకోవాలన్నా, ఏదైనా ముందుకు పోవాలన్నా కూడా ఏలూరులో ఇదొక పాజిటివ్ వేవ్గా పోతుంది. కాబట్టి మనం తీసుకొని రావడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 10 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వర్గపురి వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. నిందితుల నుంచి 62,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 2 మహిళలు, మరో వ్యక్తి ఉన్నట్టు చెప్పారు. చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఉంచామన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.